కోరుకుంటూ ఈరోజు పొడి చేశానండి. చింతాకు పొడి, ఎండు చింతాకు ఒక వారం దాకా ఎండబెట్టి నువ్వులు వేయించుకొని గుప్పెడు నువ్వులు వేయించానండి. నేను ఆకును బట్టి మనకి ఇష్టం వచ్చినన్ని నువ్వులు వేసుకొని ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. గోలం కూడా మందపాటిది అయితే చాలా బాగుంటుంది. ఇలా వేయించి కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేయించానండి. నేను నువ్వులు, పచ్చి కరివేపాకు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసానండి. జీలకర్ర మన ఇష్టము, క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఇలా జీలకర్ర దూరగా అన్నీ సిమ్లో పెట్టి వేయించాను. జీలకర్ర అన్నీ విడివిడిగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇవి ధనియాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకున్నాను. ఇలా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ విడివిడిగా వేయించుకోవాలి. చింతాకు, ఎండు చింతాకు కూడా సిమ్లో పెట్టి బాగా మంచి వాసన వస్తుందండి. ఎగుతుంటే నలిపితే నలిగేటట్టుగా 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల దాకా ఇలా ఎండు చింతాకు పుల్లలు లేకుండా పుల్లలన్నీ తీసేసుకొని నీట్గా ఆకుని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న ఆకుని పక్కన పెట్టుకొని వెల్లుల్లి రెబ్బలు పూర్తిగా వలసిన అవసరం లేదండి. ఊరికే తోకల్లాగా ఉండేటివి మాత్రం తుంచితే సరిపోతుంది. ఎండుమిరపకాయలు ఇలా ఎండుమిరపకాయలు తగినన్ని వేయించుకోండి. కారం ఎక్కువ తక్కువ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు ఇలా వేయించుకొని చేసుకున్న చింతాకు పొడి ఏమిట్లో వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలా తిన్నా బాగుంటుందండి. చింతాకు పొడి ఉప్మాలో తినొచ్చు. మనం ఏ కూరలు లేనప్పుడు పొడి కొద్దిగా పప్పులో కలుపుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలతోనే వేసానండి. చాలా బాగుంది. పొడి కొట్టిన తర్వాత ఇలా ఉందండి. కొద్దిగా బరకగానే కొట్టుకున్నాను. చాలా రుచిగా ఉండే చింతాకు పొడి మీరు తయారు చేసుకొని ఎట్లా ఉందో కామెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. చింతాకు పొడి మీరు తయారు చేసుకోండి. ఓం నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ.